బ్యాక్ టు న్యూస్. ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్లోని అంబేద్కర్ భవనం స్థానంలో భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా అంబేద్కర్ టవర్ ను నిర్మిస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. అంబేద్కర్ భవనాన్ని అడ్లూరి లక్ష్మణ్, అద్దంకి దయాకర్, మోత్కుపల్లి నరసింహులు సందర్శించారు. ఆధునిక సాంకేతికత పరిజ్ఞానంతో నిర్మించి దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తామని పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా అంబేద్కర్ భవన్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, వెంటనే విద్యుత్ను పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. అంబేద్కర్ భవనాన్ని గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరైతే మేమే రాజులం మేమే మంత్రులను ప్రభుత్వాన్ని పరిపాలించి 2014 నుంచి 18 నుంచి 23 వరకు రాజ్యాన్ని మేమే చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ ఆ ప్రభుత్వం కానీ ఏ విధంగా నమ్మించి నిర్లక్ష్యం చేసి ఒక రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి యొక్క భవనాన్ని విషయం లోపల మన ప్రత్యేకంగా సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా నా బాధ్యత వర్గాలకెళ్ళి వచ్చిన వాడిగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల మా ఈ యొక్క భవనాన్ని గొప్పగా మన క్రూషియల్ అమౌంట్ నుంచి ఇమీడియట్గా ఆ పెండింగ్ బిల్ ఏదైనా ఉన్నది మీరు ట్రాన్స్కో సిఎండి గారితో మాట్లాడి తక్షణమే కరెంటుకి సంబంధించినటువంటి సదుపాయాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మా అధికారులను ఆదేశిస్తున్నారు. పూర్తిగా అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా పూర్తి లైట్లతో ఉండి పోలీసుకు కూడా ఉత్తరం రాయాలి. అంబేద్కర్ భవనం శిథిలావస్థలోకి మారిపోవడం అత్యంత బాధాకరమన్నారు మోత్కుపల్లి. భవనాన్ని పునర్నిర్మించి అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులోకి తేవాలని సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం సంతోషకరమని తెలిపారు. తొందరగా ఈ నిర్ణయం తీసుకుంటుందని అనుకోలేదు. మన మంత్రి లక్ష్మణ్ కుమార్ యొక్క చొరవతోటి ముఖ్యమంత్రి కూడా ఆదేశించినట్టుగా శిథిలమైపోయే పరిస్థితి ఉంది. ఇంత చక్కటి ప్లేసులో ఈ భవనం ఈ రకంగా ఉండటం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఏది ఏమైనా దళిత జాతులకు అన్ని రంగాల్లో అక్కరొచ్చే విధంగా దీన్ని తీర్చిదిద్దామని మన మంత్రి గారు మాట్లాడారు, కమిటెడ్గా మాట్లాడారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం మేరకే వారి యొక్క కార్యక్రమాన్ని చేపట్టారు కాబట్టి తప్పకుండా ఇది అమలవుతుంది.